గృహప్రవేశం. షాక్ అయ్యావా? మెట్రో డోర్ ప్రవేశం. హలో, గుడ్ మార్నింగ్ అందరికి. చూడండి నాతో ఎవరున్నారు. చేశాడా వాడెవడో బైకోడు ఆ గల్లీలో కూడా ఫాస్ట్ గా వెళ్ళి మా మీద వాటర్ జల్లాడు. చూసారా అండి మా కష్టాలు. మంచిగా క్యాబ్ లో వెళ్దామని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుంటే ఆఫర్ ఉందని వాడేమో క్యాన్సిల్ చేశాడు. సో మన చెన్న ఇప్పుడు బాధని వ్యక్తం చేస్తాడు చూడండి. ఇప్పుడు మళ్ళీ చచ్చినట్టు మెట్రోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆటో కోసం వెయిటింగ్. వీడి వల్లే మాకు ఇవాళ లంచ్ బొక్క. క్యాబ్ లో పోవాల్సింది మెట్రోలో తీసుకుపోతున్నాడు ఆఫర్ అని చెప్పి. చూసారండి మొహం దాచుకొని మరీ వెళ్ళిపోతున్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూసారా సార్ వాడి వేషాలు, మొహం తిప్పేసుకుంటున్నాడు. మొత్తానికి మేమైతే స్టేషన్ కి వచ్చేసి పైన ప్లాట్ఫామ్ లో వెయిట్ చేస్తున్నాం మెట్రో ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని. వనస్థలిపురం వెళ్ళాలి అంటే ఎల్బీ నగర్ లో దిగాలి అంటే ఈ జనాలందరినీ చూస్తుంటే నాకైతే స్టాండింగ్ ఓవేషన్ ట్రైన్ లో అని అనిపిస్తుంది. ఇంతకు మాదాపూర్ నుంచి వనస్థలిపురం ఎందుకు వెళ్తున్నాం చూసేయండి. మెట్రోని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసారా? నేను ఇప్పుడు అమ్మో నా నవ్వినైతే భయపడకండి, రాక్షసులా నవ్వాను. గృహప్రవేశం. మెట్రో డోర్ ప్రవేశం. హీరో ఎంట్రీ. నా పేరులో వాడి పేరులో జస్ట్ ఏ డిఫరెన్స్. నేను నిఖిల్, వాడి పేరు నిఖిల్. కానీ ఆలోచనలో మాత్రం జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. నేనేమో ఎందుకు ట్రావెలింగ్ లో కష్టపడుతూ వెళ్ళడం, ఒక 50-100 ఎక్కువైతే అయ్యిందిలే వెళ్ళిపోదాం ఈజీగా అని నేను అనుకుంటాను. కానీ వాడు మాత్రం కింద మీద పడినా ఏమైపోయినా దెబ్బలు తగిలినా సరే 5 రూపాయలని సేవ్ అవుతున్నాయి కదా అని ఆలోచించే రకం వాడు. అదండి మొత్తానికి మేమైతే ఏఆర్టీ సినిమాస్ కి అయితే వచ్చేసాము మూవీ చూడటానికి. అది ఏ మూవీయో కాదండి, దూకుడు రిలీజ్. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా దూకుడు మూవీ చూసేద్దామని వచ్చేసాం. యాక్చువల్ గా ఇంకొక తమ్ముడు కూడా రావాలి, కాకపోతే ఒంట్లో బాలేదని చెప్పి రాలేకపోయాడు పాపం. మాకైనా లేట్ కి మూవీ ఎక్కడ స్టార్ట్ అయిపోయిందో అని అనుకున్నాం కానీ ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు. రవితేజ ఇంట్రో అయితే వేశారు స్టార్టింగ్ లో. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ థియేటర్ కి. సో ఇంకా రవితేజ ఇంట్రో అయిపోయిన తర్వాత చిన్నగా దూకుడు మూవీ టైటిల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు ద సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక తమ్ముడు రాలేదని చెప్పాను కదా, ఆ తమ్ముడు మాత్రం మహేష్ బాబుకి డై హార్ట్ ఫ్యాన్. కానీ ఆ తమ్ముడే రాలేదు, మేమందరం వచ్చేసాం అనమాట మూవీ చూడడానికి. అండ్ మా అమ్మకు కూడా ఇష్టమే మహేష్ బాబు అంటే. పోకిరి మూవీలో ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అనే సాంగ్ ఉంటది కదా, ఆ పాట ఊరికే పాడుతూ మా అమ్మని చాలా ఏడిపించేదాన్ని. కానీ ఇప్పుడే మిస్ అవుతున్నా. ఈ బ్రో ఎవరో కానీ చాలా ఫియర్లెస్ ఫెలో. ప్రతి సాంగ్ కి వచ్చి డాన్స్ చేశాడు. తర్వాత అందరూ డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. పాపం మా సెక్యూరిటీ గార్డ్కి చాలా పెద్ద పని పెట్టేశారు. మూవీ అయ్యాక మేము ఎక్కడికి వెళ్ళాము, లంచ్ ఏం చేసాము, అండ్ నెక్స్ట్ పార్ట్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.